దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇతన ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకునండి. మహాకృప కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, ఘనమైన దేవుడా, మీ కొందనాలు. గతించిన ఆదివారపు ఆరాధన దినము నుండి నూతన ఆదివారపు ఆరాధన దినం వరకు నీ కాపుదలలో భద్రపరిచి మరొక ఆరాధన కార్యక్రమంలో పాల్పొందడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన కార్యక్రమాన్ని మీ హస్తానికి, మీ చిత్తానికి సమర్పణ చేస్తున్నాం. మీరే తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా, త్రియేకతత్వ దేవుడిగా మీరు ఉండి ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మీకు మహిమకరముగా జరిగించుకున్నామని యేసు నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. శుభాకార శుద్ధాకార విశోధవా దానం నాభానాభూ మే సార్వో నాచవందనం నాభానాభూమి సార్వో నాచవందనం శుభాకార శుద్ధాకార విశోధవా దానం యెహోవా శ్రేష్ఠజనక నీకు నెంతయు ప్రాణుతి మహోన్నతు నా దేవ్యుడగన మహిమ సంస్తుతి మహోన్నతుండ దేవ్యుడగన మహిమ సంస్తుతి శుభాకార శుద్ధాకార విశోధవా దానం విమోచక పిత్రాత్మజుండ విజయ మంగళం సమా సృష్టి సాధనాంబ సౌవ్యమంగళం సమస్త సృష్టి సాధనాంబ సౌవ్యమంగళం శుభాకార శుద్ధాకార విశోధవా దానం వారాత్మపిత పుత్ర నిర్గమ పరుడస్తోత్రము వారా ప్రాదుండ భక్త హృదయ వాసస్తోత్రము వారా ప్రధుండ భక్త హృదయ వాసస్తోత్రము శుభాకార శుద్ధాకార విశోధవా దానం. తన పుస్తకం నుండి 52వ కీర్తన పాడుకుందాం. శ్రీ యేసు దేవా మా యేసు దేవా, శ్రీ యేసు దేవా మా యేసు దేవా, నీ అండ చేరితి నిత్య ప్రభావా, నీ అండ చేరితి నిత్య ప్రభావా, ఎట్టి చీకులు నన్ను చుట్టుకో నన్ను నిన్నే పట్టుకొను వాలిమో ధ్వంసానికి నే సేనా దయ్యాల్ పిచ్చి వాణిగా చేసిన
సేనా వానికి నిన్ను మ్రోకు వాలిచియు నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు పనికట్టుకొని చెప్పి వత్తున్నది చాలు జనులకు రక్షణ అనుభవము జనకసుత మలకు స్తవము జయము జనక సూతాత్మలకు స్తవము. దేవునికి స్తోత్రం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 57వ కీర్తన పాడుకుందాం. పరలోకమందున వసించు మా తండ్రి పరిశుద్ధ పారుప బడుగాక నీ పేరు పరిశుద్ధ పారుప బడుగాక నీ పేరు నీ రాజ్యంబు వచ్చు నీ చిత్తంబు దివిని ఏ రీతి జరుగునో ఆ రీతి నిల జరుగు ఏ రీతిన్ జరుగునో ఆ రీతి నిల జరుగు పరలోక మందున్న వసించు మా తండ్రి పరిశుద్ధ పారుప బడుగాక జీవానోపాధియై వెలగు మాయన్నము నీవు మా కోసమై నేడు దయచేయుము నీవు మా కోసమై నేడు దయచేయుము పరలోక మందున వసించు మా తండ్రి పరిశుద్ధ పారుప బడుగాక మారునాస్తులమేము మన్నించునట్లుగా మారునాంబుల నీవు మన్నించుచుండుము మారునాంబుల నీవు మన్నించుచుండుము పరలోక మందున వసించు మా తండ్రి పరిశుద్ధ పారుప బడుగాక మము శోధనలోకి మరలనీయకుము మము కీడులో నుండి మళ్ళించుకొని పోము మము కీడులో నుండి మళ్ళించుకొని పోము పరలోక మందున్న వసించు మా తండ్రి పరిశుద్ధ పారుప బడుగాక నీదే సామ్రాజ్యంబు నీదే యౌను శక్తి నీదే యౌను మహిమ
నిజంబునునామెన్. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. ఆరాధనా కార్యక్రమాన్ని జరిగించుకుందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ దేవా, తండ్రివిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించుకొని కృపాసము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నేను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్నా. నీకు అనేక స్తుతులు. నువ్వు కలుగ చేసిన సమసృష్టిని బట్టి నీ ఘనత కలుగుచున్నది. సృష్టి ఎంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధనా పొడుగున నీ కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయములన్నీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభువునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధమైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వ ఆరాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకు ఎంతో మేలు. మన పాపము లేనివారు మనం చెప్పుకొని ఎడల మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతిని నేను పవిత్రులుగా చేయను. మనం పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధికునిగా చేయవారు మోదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమలకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తనం పొందినవాడు ధన్యుడు. అందరూ మన పాపాలు ఒప్పుకుందాం. మోకరించి దేవుని సన్నిధిలో నాతో ఏకీవించి చెప్పండి. పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరినీ పాపను క్షమించున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించెదము. ఓ తండ్రి, నువ్వు పరిశుద్ధమైనందున పాపులను అసహించుకొనవలసింది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమాయి హోవా దేవుని భావనానా మమును తింపుమా. నాంతరంగము లోవసించు నో సమస్తమా మరులమని ప్రత్యుపకార ప్రతిఫలంబులు పంపలేదు. భూమి కన్నా ఆకాశమునా తోండు దైవా ప్రేమ భక్త జనులయందునా కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. మటికి తూర్పెంతో ఎడము పాపములకు మనకు నంత ఎడము కలుగా చేసియున్నాడు. పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జారి పడు విధముగా భక్తి
పరులా ఎడల జాలి పడును దేవుండు నా భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు. అందుకున్న దేవుని వాక్యాన్ని గౌరవించి నిమిత్తం అందరూ లేచి నిలబడదాం. తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనలు 27వ కీర్తన మొదటి నుంచి 5 వచనాలు ప్రిన్స్ జాన్ వెనే చదువుతాడు. కీర్తనలో 27 అధ్యాయం మొదటి నుంచి 5 వచనం చదువు. యెహోవా నాకు వెలుగును రక్షణమై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరుతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించుట శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారి తొట్టెలు కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవగొందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఆహార్ నిశలది నాహి నుడగునా దుహాయే నెడి ధ్వని గ్రాహి చిమని పెను యెహోవా మొరలాలించెను తన మహాదయను నన్ను. దేవునికి స్తోత్రం. కుమారుడైన తండ్రిని తలంచుకొని సువార్తలోని పాఠం యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు డైమండ్ మేరీ యాపిల్ చదువుతుంది. అందరూ ఎక్కిపించండి. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు చదువుకుందాం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింప వేరొక మార్గమున ఎక్కువాడు, దొంగయు దోచుకున్నవాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమున వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను, కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టువో వారు గ్రహించుకొనలేదు. హల్లెలూయా హల్లెలూయా యేసుకి హల్లెలూయా 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 ఆమేన్. లోకమును దానిలోని సమస్తమైన ఆశలు నా. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9 వచనాలు మహిమవతిగా చదువుతూ అందరూ ఏకీవించండి. ప్రభు వాక్యము హృదయాల్లో భద్రపరిచి ఫలింపచేయునుగాక. వందనములు మీకు శుభవందనములు మీకు ఆనందముతోకు డినా హృదయ వందనములు మీకు. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి ప్రార్థన. త్రియేకుడైన దేవా, భూమి ఆకాశముల కంటే నువ్వు వెండి బంగారముల కంటే గొప్పదానమగు నీ గ్రంథమును మాకు దయచేసిన కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయంగా మాకు చెప్పవలసిన మాటలనియు ఈ పుస్తకంలో ఇమిడిచినావు కనుక నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. విశ్వాస ప్రమాణం చెప్పుకుందాము. ప్రతి ఒక్కరు గట్టిగా దేవుని స్తుతిస్తూ చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహాతేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు
రూపమునకు మనుష్యుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతములకు ఉపకారముల మూలముగాను నా పాపములు నా వ్యాధులు నా శిక్షలు తన శిలుమ్రానుపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనిపోవుటకై మేఘాసీనుడై వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏండ్లు శ్రమ కలుగుననియు తరువాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదురనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయుననియు తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోను సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేరులు గల సైన్యములను ఏర్పరచుకొననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయుననియు నమ్ముచున్నాను. అటు తరువాత ఆయన అందరకును తీర్పు విధించిననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయుననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా ఉండుట వలన భూమి పరలోకములో ఒక భాగమగుననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పని చేయుచున్నాడనియు ఈయన ఆవేశములనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపుని బట్టియే ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కీర్తన 32:7 నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించేదవు. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, మీకు అనేకమైన వందనములు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్ముడుగా త్రియేకత్రిత్వ దేవుడుగా ఈ స్థలమందు మీరు ఉండి జరిగించిన ఆరాధన కార్యక్రమమును బట్టి మీకు వందనాలు. ఆరాధనలో ఒక భాగము నీ వాక్యమును మాకు అందించి నీ వాక్యము ద్వారా మమ్మను బలపరిచి స్థిరపరిచి నడిపించమని యేసు నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్వరగా రానియున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దీవెనలు ఆశీర్వాదములు ఆయన గొప్ప కాపుదలు మనందరికీ తోడైనను గాక. దైవాత్మ రమ్మునా తనువు నవ్రాలుము జీవమంతయు నీతో నింద చేరి వసింపుమోనా జీవమంతయు నీతో నింద చేరి వసింపుమో. వాక్య గ్రంథములో మనం పరిశీలన చేయగలిగితే దావీదు మాట్లాడుతున్నాడు, నా దాగుచోటు నీవే. మిక్కిలి విలువైన వజ్రాలు ముత్యాలు రత్నములు బంగారము ఇవన్నీ గనులలో మరుగుగా మనకు కనబడుతూ ఉంటాయి. అదేవిధముగా మనము కూడా అవి విలువైనవి ఎలాగైతే మరుగైన స్థలములలో ఉంటాయో దేవుని బిడలమైన మనము కూడా ఆయన రాకడ పర్యంతము
ప్రభు వచ్చే వరకు కూడా మనము కూడా దాగి ఉండవలసిన అవసరత మన జీవితాల్లో మనము కనబడుతుంది. దావీదు చెప్పినట్లుగా మనము ఆయన దాగుచోటు, నా దాగుచోటు నీవే అంటున్నాడు. మన ఏ విషయములో దాగి ఉండాలి, ఎక్కడ దాగి ఉండాలి అనేది ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతుంది. 1 సమూయేలు 19వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 సమూయేలు 19:2. సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం పరిశీలన చేయగలిగితే దేనిలో మనము దాగి ఉండాలి అని ఆలోచన చేయగలిగితే చదివిన వాక్యాన్ని బట్టి మనము దేవునిలో దాగి ఉండుట అనేది మనకు కనబడుతుంది. ఈ ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు సౌలు మనకు కనబడుతున్నాడు. రెండవ రాజు దావీదు మనకు కనబడుతున్నాడు. ఈ సౌలు జీవితాన్ని, దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథములు ఏమని రాయబడి ఉందంటే, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబములకును చాలా కాలము వారి మధ్య యుద్ధము జరిగింది. చాలా కాలం వారి మధ్య శత్రుత్వము కొనసాగించబడినట్లుగా మనకు కనబడుతుంది. సౌలు దావీదు విషయంలో ఎప్పుడు చంపాలని నిత్యము కనిపెడుతూ ఉండేవాడు. అందుకు ఒకనాడు యోనాతానును పిలిచి, అనేక మందిని పిలిచి ఈనాడు దావీదును చంపేయాలని చెప్పినప్పుడు దావీదు యోనాతాను వారి మధ్య ఉన్న ప్రత్యేకమైన స్నేహ బాంధవ్యమును బట్టి యోనాతాను దావీదుతో మాట్లాడుతున్నాడు. నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు కనుక నీ ఒక స్థలములో రహస్యముగా దాగి ఉండుమనే ఒక మాట యోనాతాను దావీదుతో మాట్లాడడం అనేది కనబడుతుంది. రహస్య స్థలములో దాగి ఉండుట. ఈ రహస్య స్థలములు దాగి ఉండేది మనం పరిశీలన చేయగలిగితే దేవునిలో మనము దాగి ఉండుట. ఇక్కడ సౌలును దావీదును మనం పరిశీలన చేయగలిగితే సౌలు శరీరమునకు సూచనగా కనబడుతున్నాడు, దావీదేమో ఆత్మకు సూచనగా మనకి కనబడుతూ ఉన్నాడు. వాక్యములు మనం పరిశీలన చేయగలిగితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. రోమా గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం కూడా చదువుకుందాం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యములను మనం పరిశీలన చేయగలిగితే ఈ లోకములో శరీరానుసారులు కనబడుతున్నారు, ఆత్మానుసారులు కనబడుతున్నారు. శరీర సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు. ఈ శరీర సంబంధములు ఎప్పుడు కూడా శరీర కార్యముల మీదే మనసు పెడుతూ ఉంటారు. ఆత్మ సంబంధమైన వారు ఆత్మ కార్యముల మీద ఎప్పుడు మనసు పెడుతూ ఉంటారు. ఈనాడు నీ జీవితాన్ని మనం పరిశీలన చేయగలిగితే నువ్వు శరీరసారుగా జీవిస్తున్నావా, ఆత్మానుసారముగా జీవిస్తున్నావని ఒకసారి నీ జీవితాన్ని ఆలోచన చేసుకో. నువ్వు నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాము. ఆత్మ ఫలాలు మనము ఫలించవలసిన వారమై ఉన్నాము. నీ ఆత్మీయ జీవితము భద్రపరచబడాలంటే నువ్వు దేవునిలో దాగి ఉండవలసిందే. నీవు ఆత్మ సంబంధమైన జీవితము భద్రపరచబడాలంటే దేవునిలో దాగి ఉండాలి. ఆనాడు దావీదు రహస్య స్థలములో ఎలాగైతే దాగి ఉన్నాడో ఆ దాగి ఉండుటను బట్టి
తన ప్రాణమును ఎలాగైతే కాపాడుకున్నాడో అలాగే నాడు ఈ లోకములో ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న నీవు భద్రపరచబడాలంటే నువ్వు దేవునిలో దాగి ఉండుట అనేది నీ జీవితంలో ప్రత్యేకముగా కనబడుతుంది. దేవునిలో దాగి ఉండుట అనేది ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుందంటే మారు మనసు పొందుట. బాప్తీసము పొందిన సమయము నుండి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తీసం పొందుతున్నావో ఆ సమయం నుంచి నువ్వు దేవునిలో దాచబడి ఉండుట అనే కార్యము జరుగుతుంది. శరీరానుసారమైన మనసు మరణమని, ఆత్మానుసారమైన మనసు సమాధానమును జీవమును అని వాక్యము చెబుతుంది కనుక నువ్వు దేవునిలో దాగి ఉండగలిగితేనే నీ ఆత్మీయ జీవితము భద్రపరచబడుతుంది. నువ్వు దేవునిలో దాగి ఉంటున్నావా లేదా ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా మనం పరిశీలన చేయగలిగితే లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. లూకా 1వ అధ్యాయం 35వ వచనము. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగున దానిని ఇది ఎలాగు జరుగునని అమ్మా దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం పరిశీలన చేయగలిగితే దేవుని దూత మరియమ్మ గారితో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకును. ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేయగలిగితే మనము దేనిలో దాగి ఉండాలి అని మనం పరిశీలన చేయగలిగితే రెండవదిగా పరిశుద్ధాత్మనిలో మనము దాగి ఉండాలి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేయగలిగితే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మన దేవుడు సర్వశక్తుడు, సర్వశక్తుడు. ఈనాడు నీ జీవితాన్ని పరిశీలన చేయగలిగితే నువ్వు పరిశుద్ధాత్మను పొందావా లేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వాక్యములు ఏమని రాయబడి ఉందంటే అంచె దినములలో అందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని యోవేలు గ్రంథములో దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాము. కొరింథీ పత్రికల్లో పత్రిక పాఠములు మనం పరిశీలన చేయగలిగితే ఆత్మ లేనివాడు నా వాడు కాదని ప్రత్యేకముగా చెప్పబడుతుంది. ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వారి దేవుని కుమారులు అనబడుదురని ఒక ప్రత్యేకమైన వాక్యము పరిశుద్ధ గ్రంథములో కనబడుతుంది. ఈ లోకములో జీవిస్తున్న నీవు దాగి ఉండాలి. దేనిలో దాగి ఉండాలంటే పరిశుద్ధాత్మలో దాగి ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మలో దాగి ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు పొందవలసిందే. సౌలు జీవితాన్ని పరిశీలన చేయగలిగితే అతడు పరిశుద్ధాత్మను కోల్పోయాడు. దావీదు జీవితాన్ని పరిశీలన చేయగలిగితే అతడు పరిశుద్ధాత్మను కాపాడుకోగలిగాడు. ఒకనొక సమయమందు ఈ దావీదు జీవితంలో కూడా పరిశుద్ధాత్మను పోగొట్టుకునే ఒక భయంకరమైన స్థితి ఏర్పడింది. కానీ ఆ సమయంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకుమని దావీదు ఎంతగా బలంగా ప్రార్థన చేశాడు. ఈనాడు నువ్వు పరిశుద్ధాత్మను పొందావా లేదా? పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు బలపరచబడుతున్నావా లేదా? ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు పరిశుద్ధాత్మలో దాగి ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందవలసిందే. నువ్వు పరిశుద్ధాత్మను పొందావా లేదా ఆలోచన చేసుకో. పరిశుద్ధాత్మను పొందుడు ద్వారా పరిశుద్ధాత్ముడు మనలో ఉండు ద్వారా మనం పరిశుద్ధాత్మలో దాగి ఉండు అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమము. పరిశుద్ధాత్మను పొందుడు ద్వారా పరిశుద్ధాత్మ తను మనకు అందిస్తున్నాడు. శ్రమల కాలములో, ఈ భయంకరమైన కాలములో నువ్వు దాగి ఉండవలసింది పరిశుద్ధాత్మను దాగి ఉండాలి. పరిశుద్ధాత్మని రెక్కల చాటున సర్వశక్తిని యొక్క మనల్ని ఆయన కృప మనల్ని కమ్ముకును. ఆనాడు మరియమ్మ గారి మీదకి
సర్వోన్నతుని శక్తి ఎలాగైతే వచ్చిందో నువ్వు పరిశుద్ధాత్మను పొందుడు ద్వారా సర్వోన్నతుని యొక్క శక్తి నీ మీదకు వస్తుంది. ఆ శక్తిలో నువ్వు దాచబడతావు. పరిశుద్ధాత్మను పొందవా లేదా ఒకసారి ఎవరికి వారే పరిశీలన చేసుకుందాం. మూడవదిగా మనం పరిశీలన చేయగలిగితే కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. దావీదు అంటున్నాడు, ఆపత్కాలములో ఆయన నన్ను తన పర్ణశాలన చాటున దాచును. ఎక్కడ మనము దాగి ఉండాలంటే పర్ణశాలలో మనము దాగి ఉండాలి. ఈ పర్ణశాల దేనికి సాదృశ్యముగా ఉందంటే దేవుని మందిరమునకు సాదృశ్యముగా మనకు కనబడుతుంది. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానములు వచ్చినప్పుడు మనం ఎక్కడ దాగి ఉండాలంటే దేవుని మందిరములో మనము దాగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసేపు జీవితములో మనం పరిశీలన చేయగలిగితే యేసేపు అన్నదమ్ములు అతని మీద అసూయ పడుట ద్వారా యేసేపును ఎంత భయంకరంగా కొట్టి రక్తములు కారేటట్లు కొట్టి ప్రక్కనే ఉన్న ఒక గుంతలో, ఒక గొయ్యిలో యేసేపును పడవేసినట్లుగా మనము చూస్తున్నాము. ఆ గుంటలో యేసేపు పడవేయబడుడు ద్వారా, ఆ గుంతలో పడవేయబడుడు ద్వారా యేసేపు కాపాడబడినట్లుగా మనం చూస్తున్నాము. ఈనాడు మన జీవితంలో పరిశీలన చేయగలిగితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను రొమ్మున ఆనించుకుని మోయును, పాలిచ్చి వాటిని తన గొర్రె పిల్లగా నడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు దేవాది దేవుడు మన ఎలాగూ నడిపిస్తాడు అని మనం పరిశీలన చేయగలిగితే గొర్రె పిల్లల గురించి అక్కడ వ్రాయబడింది. రొమ్మున ఆనుకుని ఆయన మనల్ని కాపాడుకును, పాలిచ్చి పెంచును. ఎంత గొప్ప కాపుదలో! దేవుని మందిరములో ఉండుట ద్వారా, దేవుని మందిరములో ఉండుట అనేది దేవుని మందిరములో దాగి ఉండుట. దేవుని మందిరములో ఎవరున్నారు? జీవము కలిగిన దేవుడు మందిరములో కనబడుతున్నాడు. జీవము కలిగిన దేవుని మందిరములో మనం ఉండుట ద్వారా ఏ శ్రమ వచ్చినా కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఈనాడు మన జీవితాలు పరిశీలన చేయగలిగితే ఈనాడు భయంకరమైన పరిస్థితి మనకు కనబడుతుంది. భయంకరమైన స్థితి. ప్రపంచము కరోనా అనే వైరస్ ద్వారా ప్రపంచము వణికిపోతూ ఉంటుంది. దేనికి భయపడిన వాడు, దేవునికి భయపడిన వాడు ఈనాడు వ్యాధికి భయపడుతున్నాడు. ఈ కరోనా వైరస్ అనేది కేవలము దేవుని ఉగ్రత. వాక్యం ఏం చెప్తుంది? నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని మందిరముకు వచ్చినట్లయితే దేవుని మందిరములో నువ్వు దాగినట్లే. నువ్వు దేవుని మందిరముకు రావడము ద్వారా ఏ కీడు కానీ, ఏ వ్యాధి కానీ, ఏ శ్రమ కానీ నీ దరి చేరదు. మనకు అందరికీ తెలిసిందే, కోడి తన రెక్కల చాటున తన పిల్లలను ఎలా కాస్తుందో, గ్రద్ద ఎత్తుకుపోకుండా ఆ కోడి తన రెక్కల చాటున పిల్లలను ఎలా కాస్తుందో, దేవుని మందిరములు దాగి ఉండు ద్వారా దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు మందిరములో, దేవుని మందిరములో, పర్ణశాలలో ఆనాడు దావీదు అంటున్నాడు, పర్ణశాలలో ఆయన నన్ను దాచును. నువ్వెక్కడ దాగి ఉండాలి? దాగి ఉండవలసిన స్థలం ఏంటి అని మనం పరిశీలన చేయగలిగితే దేవునిలో దాగి ఉండుట, పరిశుద్ధాత్మనిలో దాగి ఉండుట, అలాగే దేవుని మందిరములో దాగి ఉండుట అనేది మనకి కనబడుతుంది. 4వదిగా మనం పరిశీలన చేయగలిగితే 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకును ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర
దాగి ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం పరిశీలన చేయగలిగితే వాగు దగ్గర దాగి ఉండుము. ప్రవక్తలు మనం పరిశీలన చేయగలిగితే ఏలియా ప్రవక్త మనకు కనబడుతున్నాడు, రోషము కలిగిన ప్రవక్త కనబడుతున్నాడు. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలుగా ఆగిపోయిన వర్షాన్ని దేవుడు మరలా కురిపించాడు. వర్షము ఆగిపోవడము ద్వారా దేశములో కరువు ఏర్పడుతుంది, భయంకరమైన కరువు. వర్షము లేకపోవడము ద్వారా పంటలు పండకపోవడము, భయంకరమైన కరువు. ఆ కరువు కాలములో దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు, కెరీతు వాది దగ్గర నువ్వు దాగి ఉండుము. దేవుడు చెప్పినట్లుగా ఏలియా కెరీతు వాగు దగ్గర దాగి ఉండు ద్వారా ఆ ఏలియాను దేవుడు ఏ విధంగా పోషించాడు. భయంకరమైన కరువు కాలములో మాంసముతో దేవుడు ఎంత సమృద్ధిగా ఆ కెరీతు వాగులో ఉన్న నీరును త్రాగుతూ కాకోలము ద్వారా పంపిన మాంసమును తింటూ ఏలియా తన జీవితాన్ని కొంతకాలము గడిపినట్లుగా మనం చూస్తున్నాము. ఈనాడు ఈ లోకం యొక్క పరిస్థితిని కూడా మనం పరిశీలన చేయగలిగితే లోకములో కరువు మనకు కనబడుతుంది. దేవుని రాకడను మనం పరిశీలన చేయగలిగితే రాకడకు గుర్తులలో ఒకటి కరువు అనేది మనకు కనబడుతుంది. కరువు కనబడుతుంది. ఈనాడు దేశం యొక్క పరిస్థితి, ప్రపంచం యొక్క పరిస్థితి ఈనాడు ఎలా ఉంది? తిండి లేక అల్లాడిపోతున్నారు. భయంకరమైన జీవితాన్ని జీవించడం అనేది లోకములో మనకు కనబడుతుంది. ఎంత భయంకరమైన జీవితమో! ఆహారము లేక ఒక విషపూరితమైన పామును కూడా తినివేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎంత కరువో! కానీ ఈ భయంకరమైన కరువు కాలములో నువ్వు ఎక్కడ దాగి ఉండాలి? దేవునిలో నువ్వు దాగి ఉండాలి, మందిరములో నువ్వు దాగి ఉండాలి. ఇక్కడ వాగు దగ్గర దాగి ఉండుట అనేది మనకు కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేయగలిగితే ఈనాడు ఈ లోకములో కలుగుతున్న ఈ కరువుకి నువ్వు భయపడవలసిన అవసరత నీకు లేదు. దేవుని వాక్యము జీవము కలిగినది. దేవుడు అంటున్నాడు, ఆకాశమైనా గతించును కానీ భూమైనా గతించును కానీ నా వాక్యము ఒక సున్నైనను ఒక పొల్లైనను గతించదు. వాక్యములో నువ్వు దాచబడాలి. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. లోకమంతా కరువు వచ్చినా కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు దాగి ఉండాలి, దేవుని వాక్యములో దాగి ఉండాలి. దేవుని వాక్యమే మనకి జీవముగా కనబడుతుంది. ఈనాడు వాక్యం అందని పరిస్థితి కనబడుతుంది. ఈనాడు వాక్యం అందని పరిస్థితి. ఒకనాడు వాక్యము విరివిగా అందించబడింది. ఈనాడు వాక్యం వినడానికి కరువుగా వాక్యం అనే కరువు కనబడుతుంది. శారీరకమైన కరువు కనబడుతుంది, ఆత్మ సంబంధమైన కరువు కనబడుతుంది. వాక్యములు మనం పరిశీలన చేయగలిగితే జుంటే దారల కంటే మధురమైనది దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. కనుక వాక్యమును అనుసరించగలిగితే వాక్యం అనే వాగు దగ్గర నువ్వు దాగి ఉన్నట్లే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోక సంబంధమైన కరువుకు నువ్వు భయపడక్కర్లేదు, ఆత్మ సంబంధమైన కరువు కూడా నువ్వు భయపడక్కర్లేదు. దాగి ఉండవలసిన స్థలము సమయము దేవుని వాక్యములో, దేవుని యందు నువ్వు దాగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 5వదిగా మనం పరిశీలన చేయగలిగితే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి బండ బీటలలోనికి దూరము మంటితో దాగి ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం పరిశీలన చేయగలిగితే మంటిలో దాగి ఉండుట, ఈ మంటిని, ఈ మన్నును మనం పరిశీలన చేయగలిగితే ఇది తగ్గింపుకు సూచనగా మనకు కనబడుతుంది. దేవుని ఉగ్రత నీ మీదికి రాకుండా ఉండాలంటే నువ్వు మంటిలో దాగి ఉండాలి.
అంటే నీ జీవితంలో తగ్గింపు అనేది నీ జీవితంలో తప్పనిసరిగా ఉండాలి. ఈనాడు దేవుని ఉగ్రత ఎంత భయంకరముగా ఉందో, ఈనాడు దేవుని ఉగ్రతను ఎవరు భరించగలరు? దేవుని ఉగ్రత ముందు ఎవరు నిలబడగలరు? కనుక మనం పరిశీలన చేయగలిగితే ప్రభుత్వాలు ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నాయి, ఎంత ప్రత్యేకమైన బాధ్యతను ప్రభుత్వము ఈ కరోనా వైరస్ విషయంలో ఎంత ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకుంటుంది. అయినా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. బహుశా నిజముగా దేవుని ఉగ్రతే. ఈనాడు ఈ ఉగ్రత ప్రపంచమంతటి మీద మనకి కనబడుతూనే ఉంది. ఈ ఉగ్రత ముందు ధనికుడని, పేదవాడని, గొప్పవాడని, బలహీనుడని, ధనవంతుడని, వాడని వీడని లేదు. దేవుని ఉగ్రత ముందు అందరూ ఒకే విధముగా మనకు కనబడుతున్నారు. ఈ ఉగ్రత సమయంలో నువ్వు తప్పించబడాలంటే నువ్వు దేవునిలో దాగి ఉండాలి. నీ జీవితములో మంటిలో దాగి ఉండడం అంటే తగ్గింపు జీవితము. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనాన్ని మనం పరిశీలన చేయగలిగితే అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. నేను ధూళిని బూడిదను. అబ్రహాము జీవితంలో ఎంత తగ్గింపు కనబడుతుందో, యోబు జీవితంలో ఎంత తగ్గింపు కనబడుతుందో, అపోస్తలుడైన పౌలు జీవితంలో ఎంత తగ్గింపు కనబడుతుందో, ఈనాడు నీ జీవితంలో అంత తగ్గింపు ఉందా లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. నేనే గొప్పవాడిని అనుకున్నావేమో. ఈనాడు ఎవరైతే గొప్పవారు అనుకుంటున్నారో వారందరూ కూడా దేవుని ఉగ్రతకి హడలిపోతున్నారు. ఉగ్రత నుంచి ఆ ఉగ్రత బారిని దాటికి తట్టుకోలేక పారిపోవడం అనేది జరుగుతుంది. ఉగ్రత కాలములో నువ్వు దాచబడవలసిన స్థలము తగ్గింపుగా ఉండడమే. నీ జీవితములో తగ్గింపు. యేసుక్రీస్తు వారు శరీరధారకుని దినాలలో ఎంత తగ్గించుకున్నాడో, తండ్రి ఆయనను ఎంతగా హెచ్చించాడు. ఆయన ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండాలి. భూమి ఆయన పాదపీఠము, ఆకాశం ఆయన సింహాసనము గనుక దేవుని ఎదుట ఎల్లప్పుడూ నీవు తగ్గింపు జీవితాన్ని నువ్వు జీవించవలసిందే. చివరిదిగా మనం పరిశీలన చేయగలిగితే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 20-21 వచనాన్ని చదువుకుందాం. నా జనమా, ఇదిగో వాని దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను తప్పకుండా తాను తాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము. ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా మనం పరిశీలన చేయగలిగితే కొంచెము సేపు దాగి ఉండు మనకు ప్రత్యేకమైన మాట కనబడుతుంది. దేవుని ఉగ్రత తీరే వరకు అంతఃపురములో నువ్వు తలుపు వేసుకుని కొంచెము సేపు దాగి ఉండుము. ప్రభు చెప్పిన మాటను మనం పరిశీలన చేయగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. అంతఃపురములోనికి వెళ్ళి గదిలోనికి వెళ్ళి కొంచెం సేపు దాగి ఉండుము. ఇక్కడ మనం పరిశీలన చేయగలిగితే ఎక్కడ దాగి ఉండాలి? దేవుని గదిలో దాగి ఉండాలి, సన్నిధి గదిలో దాగి ఉండాలి. అందుకే గొప్ప ప్రవక్త, 120 సంవత్సరాలు జీవించిన గొప్ప ప్రవక్త మన తండ్రి గారు దేవదాసయ్య గారు బైబిల్ మిషన్లో సన్నిధి అనే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది.
ఈనాడు ప్రతి వాని జీవితములో సన్నిధి ఎంత బలముగా ఉందో, ఈనాడు ప్రతి వాని గృహములో ప్రత్యేకముగా సన్నిధి గదులు ఏర్పాటు చేయబడినది కనబడుతుంది. ఈ సన్నిధి గది ద్వారా నిత్యము సన్నిధి చేయడం అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమము నీ జీవితంలో జరుగుతుంది. వాక్యములు ఏమని వ్రాయబడి ఉంది? నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యమందు చూచుని తండ్రికి ప్రార్థన చేయము. ఈనాడు మనకి ఏది ఆధారముగా కనబడుతుంది? మన దాగి ఉండవలసిన స్థలములలో ప్రత్యేకముగా ఏం కనబడుతుందంటే ప్రార్థన గది, సన్నిధి గది కనబడుతుంది. మన తండ్రి గారు జానయ్య గారు సన్నిధి గురించి చక్కగా కీర్తన పాడారు. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి, సన్నిధి చేస్తే సమస్తమైన, దైవ సన్నిధి చేస్తే సమస్తమైన, పెండ్లి కుమార్తెము మేమమ్మాయని, పెండ్లి కుమార్తెము మేమమ్మాయని, ఆ సన్నిధి కాస్త చేయకపోతే చతికిల పడతారు, ఆ సన్నిధి కాస్త చేయకపోతే చతికిల పడతారు. చేయాలి చేయాలి. ఈనాడు నీ గృహములో సన్నిధి గది ఉందా? ఈనాడు సన్నిధి గది ఎంత ప్రాముఖ్యముగా మన జీవితంలో కనబడుతుందో, ఈ భయంకరమైన ఉగ్రత కాలములో సన్నిధి గది నీ జీవితంలో ఎంత ప్రధానమైనది కనబడుతుందో. ఉగ్రతను తప్పించుకోవడానికి నువ్వు దాగి ఉండవలసిన స్థలము సన్నిధి గది. నువ్వు పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే అవసరమైనది సన్నిధి గది. పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలి? పెండ్లి కుమారుడు ఎక్కడి నుంచి రావాలి? పెండ్లి కుమారుడు అంతఃపురములో నుంచి పెండ్లి కుమార్తె గదిలోంచి రావాలి. ఈనాడు సన్నిధి గది అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా ఒకసారి ఆలోచన చేయండి. సన్నిధి గది అనుభవాన్ని కలిగి ఉండుట ద్వారా నువ్వు సన్నిధి గదిలో దాచబడుట అనేది కనబడుతుంది. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు సన్నిధి గదిని అనుభవాన్ని నువ్వు కలిగి ఉండుట ద్వారా ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడదువు. వీళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఈ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే సన్నిధి గదులు దాగి ఉండవలసిందే. రాబోయే కాలంలో మరింత భయంకరమైన దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతను తప్పించుకుని ఆయన ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరుతో వచ్చినప్పుడు ఆయనతో పాటు నువ్వు మేఘమెక్కాలంటే సన్నిధిలో నువ్వు దాగి ఉండాలి, అనగా సన్నిధి అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అంటున్నాడు, నా దాగు చోటు నీవే. ఈనాడు నువ్వు కూడా అలా అనగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా లేదా ఒకసారి ఆలోచన చేయండి. దేవునిలో మనము దాగి ఉండాలి, పరిశుద్ధాత్మలో మనము దాగి ఉండాలి, మందిరములో మనము దాగి ఉండాలి, దేవుని వాక్యములో మనము దాగి ఉండాలి. ఆలోచన చేయండి. సన్నిధి గదిలో మనము దాగి ఉండాలి, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. దాగి ఉండు ద్వారా ఉగ్రత నుంచి తప్పించబడతాము, మేఘమెక్తాము. అటు ధన్యత దీవెన పరిశుద్ధాత్మ తను మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. మహాకృప కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, మీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నా. నా దాగు చోటు నీవే అంటున్నాడు దావీదు. అలాగే మాకు కూడా మా దాగు చోటు నీవే. నీలో దాగి ఉండు ద్వారా సమస్తము నుంచి తప్పించబడగలము. నువ్వు ఆర్భాటముతో వచ్చినప్పుడు నీతో పాటు మేఘమెక్కగలము. దాగి ఉండు ద్వారా ఎంత సురక్షితమో, దాగి ఉండు ద్వారా ఎంత క్షేమమో, దాగి ఉండు ద్వారా ఎంత గొప్ప దీవెనో, దాగి ఉండు ద్వారా ఉగ్రతను తప్పించుకునుట, మేఘమెక్కుట. మేమందరము కూడా నీలో దాగి ఉండి ఎగిరి మేఘమెక్కే ధన్యతను మా ఎల్లరికూ దయచేయమని, ఎత్తబడిన వాక్య భాగాన్ని విన్న హృదయాలు ఉరంతులుగా ఫలింపు చేయమని యేసు నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, మీకు వందనాలు. తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా త్రియేకతతో దేవుడి స్థలమందు మీరు ఉండి
జరిగించిన ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. ఆరాధన పాలు పొందుడు ద్వారా ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదములు, ధన్యతలు దయచేయండి. ఎవరైతే బలహీనముగా ఉన్నారో వారి మీద నీ గాయపడిన హస్తము నుంచి మీ రక్త ప్రభావం పంపించి వాళ్ళను వ్యాధులు, బాధలు, చిక్కులు, సమస్యలు, శ్రమలు, శోధనలు, సాతాన కార్యములు తొలగించండి. క్రొవ్విన దూడ వలె గొంతులు వేసే ఆరోగ్యము దయచేయండి. లేడి పిల్లల వలె గొంతులు వేసే కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. ప్రపంచములో ఉన్న ఈ భయంకరమైన నీ ఉగ్రతను, కరోనా వైరస్ను, ఈ ఉగ్రతను ఈ దేశము నుండి, ప్రపంచము నుండి సంపూర్ణముగా మీరు తొలగించి మేమందరము కలిసి సంతోషముతో గంతులు వేస్తూ స్తుతించగలిగిన గొప్ప ధన్యత మెలకు దయచేయమని, ప్రతి ఒక్కరిని కాపుదలు భద్రపరచమని, దేశమును రక్షించమని, దేశమును స్వతపరచమని, సంఘములను బలపరచమని యేసు నామములు వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మెడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. శోధనలు తేక కీడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయము, అపవాదికులకు లాయము. ప్రభేసు రక్తమునకు జయము, అపవాదికులకు లాయము. ప్రభేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాదికులకు అనంత నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామమున దీవెన, కాపుదల, స్వతత, రక్షణ, రాకడ, ధన్యత, ఆదివారపు ఆరాధన దీవెనలు మీ అందరికి మెండుగా కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, కలువరి రక్తమే జయము. నీకును నీ సంగమునకు నీచమును జయము, జయము నీకును నీచమును జయము, జయము రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా. బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, మహాదేవునికి, పరిశుద్ధాత్మ తండ్రికి, బలో క్రీస్తు మహారాజుకి. మరణాత.